అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఆశ్రమంలో పెళ్లి చూపులు. ఈ కథని రచించిన వారు వనజారణి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, జానకమ్మకి భర్త లేడు. ఇద్దరూ ఆడపిల్లలే. పెద్ద కూతురి పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలయ్యింది. వాళ్ళకి ఒక బాబు. వాళ్ళు యుఎస్ఏలో ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అల్లుడు గారు మంచివారు. నందుకి త్వరగా పెళ్లి చేయండి అత్తయ్య గారు, మంచి సంబంధం చూడండి, మేము పీటల మీద కూర్చొని పెళ్లి చేస్తామంటారు. చిన్న కూతురు నందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం హైదరాబాదులో చేస్తుంది. కొంచెం షార్ట్గా ఉంటుంది కానీ చక్కని పిల్ల. ఏ సంబంధం చూసినా తన బాధ్యత కూడా పిల్లలదే కావటంతో వెనక్కి తగ్గుతున్నాయి. పోనీ ఏదన్నా ఉద్యోగం చూసుకుందామా అంటే ఓపిక కనిపించట్లేదు. చిన్నమ్మాయి, అమ్మా నిన్ను నేను చూసుకుంటాను, అందుకు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అంటూ ఉంటుంది. కానీ కేవలం తన మూలంగా మంచి సంబంధం కుదరటం లేదేమో అన్న ఆలోచన జానకమ్మని నిలవనీయలేదు. అమ్మాయికి మంచి సంబంధం కుదరాలని నిత్యం శివ పూజ చేస్తూ ఉంది జానకమ్మ. శివ, నా కూతురికి మంచి యోగ్యుడు, దాన్ని అభిమానంగా ప్రేమగా నన్ను ఆదరణగా చూసుకునే వరుణ్ణి దానికి ఈ తండ్రే అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉంటుంది. ఒకరోజు పూజ పూర్తి చేసి టిఫిన్ రెడీ చేస్తుండగా ఫోన్ వచ్చింది. అవతల నుండి, నా పేరు లత అండి, మీ అమ్మాయి పెళ్ళికి ఉంది అని తెలిసి ఫోన్ చేస్తున్నాను. మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయికి పెళ్ళయింది. ఉద్యోగరీత్యా కెనడాలో ఉంటున్నారు. వాళ్ళకి ఒక బాబు. చిన్న బాబు సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. దుబాయ్లో ఒక 2 సంవత్సరాలు చేసి వచ్చాడు. ప్రజెంట్ ఆశ్రమంలో స్వామిగారి దగ్గర సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. స్వామిగారి హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. స్వామిగారు సంవత్సరానికి 9 లక్షలు ఇస్తారు. స్వామిగారి కెనడా పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని మీ అమ్మాయిని కూడా కెనడా పంపించే ఉద్దేశం ఉంటే మాత్రమే మీరు ఫోన్ చేయండి అంటూ పుట్టిన సంవత్సరము, నక్షత్రము, ఇంటి పేరు మొదలైన వివరాలు ఇచ్చింది. జానకమ్మకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. పెద్ద కూతురు ఆల్రెడీ యుఎస్లో ఉంది. చిన్న కూతురు కూడా కెనడా అంటే ఒక్కదాన్ని ఉండగలనా లేదా? తన గురించి ఆలోచిస్తే మంచి సంబంధం తప్పిపోతుందేమో అన్న ఆలోచన పడింది. మర్నాడు పెద్ద కూతురికి ఫోన్ చేసి మొత్తం విషయమంతా చెప్పింది. అల్లుడు గారు, కెనడా గురించి ఆలోచించకండి. అత్తయ్య గారు, వీసా వచ్చిందా రాలేదా, ఉద్యోగం ఏమిటి, ఎంత జీతం వస్తుంది, ఈ విషయాలు కనుక్కోండి. అన్ని విధాలా బాగుంటే చేద్దాము అని చెప్పారు. సరే అని జానకమ్మ లతగారికి ఫోన్ చేసింది. ఏమండి, మీ అబ్బాయికి వీసా వచ్చిందా? ఏం ఉద్యోగం చేస్తారు? ఎంతకాలం ఉంటారో అక్కడ? పూర్తిగా అక్కడ సెటిల్ అవుతారా లేదా ఇక్కడ వచ్చి సెటిల్ అవుతారా అని అడిగింది. ఆవిడ నవ్వింది. రేపేం జరుగుతుందో తెలియదు, అలాంటిది అక్కడే సెటిల్ అవుతారా అని అడిగితే ఏం చెప్పమంటారు అని చెప్పింది. ఇంకా వీసా రాలేదు, 2 నెలల్లో వస్తుంది అని అనుకుంటున్నాం అన్నది. ఆవిడ పిల్ల ఫోటో కూడా అడగలేదు, వాళ్ళ అబ్బాయి ఫోటో కూడా ఇవ్వలేదు. సరే చూద్దామనుకుని, మీకిష్టమైతే మాకు ఓకే అండి అంది జానకమ్మ. సరే అయితే మీకిష్టమైతే స్వామిగారి ఆశ్రమం దగ్గరికి రమ్మని చెప్పారు. మేము స్వామిగారు ఎలా చెబితే అలా చేస్తాం. ఆయన చెప్పింది మాకు వేదం. మా అబ్బాయి కూడా
ఆయన ఎలా చెబితే అలా వింటాడు. మీరు పలానా అడ్రస్కి రేపు బయలుదేరి రండి, మంచి రోజు అని స్వామిగారు చెప్పారు. ఉదయం 10:30కి అక్కడ ఉండేటట్టుగా రండి. మీకు భోజనం వసతి ఏర్పాటు మేము చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది లతగారు. ఆ మాటకి స్వామి పెళ్ళాన్ని వదిలివేయమంటే వదిలివేస్తాడేమో అని నవ్వారు అల్లుడు గారు పెద్ద కూతురు. సరదాగా అన్నాం అని వెళ్ళిరండి అని చెప్పారు. సరే, నందుకి చెప్పింది జానకమ్మ రిజర్వేషన్ చెయ్యమ్మా అని. పెదనాన్నగారి అబ్బాయి అనిల్ను తోడుగా రమ్మని చెప్పింది. శనివారం తెల్లవారుజామున 5:30కి బస్సు. ముగ్గురికి చేశానమ్మా అంది నందిని. తెల్లవారుజాముని తినడానికి పులిహార చేసుకొని ముగ్గురు బయలుదేరారు. 8:30కి ఆవిడ మెసేజ్ పెట్టింది, బయలుదేరారా అండి, ఎక్కడ ఉన్నారు అని. నేను రిప్లై ఇచ్చాను, పలానా చోట ఉన్నా ఇంకా గంట పడుతుంది అక్కడికి వచ్చేందుకు. 1 గంట ప్రయాణం తర్వాత ఆశ్రమం బోర్డు కనిపించింది. ముగ్గురము దిగాము. లతగారు వచ్చి రిసీవ్ చేసుకొని రండి అని ఆహ్వానించారు. ఏమైనా పండ్లు తెచ్చారా అని అడిగింది. స్వామిగారి దగ్గరికి ఊరికే ఉత్త చేతులతో రాకూడదు, అందుకే అడిగాను, ఏమీ అనుకోకండి, మీకు వీలు కాలేదేమో అని నేను తెప్పించాను అని చెప్పింది. అబ్బాయిది వాట్సాప్ ప్రొఫైల్ డీపీ చూపించింది. పర్వాలేదు, బాగానే ఉన్నాడు అనుకున్నాను. అది కూడా పాస్పోర్ట్ సైజు ఫోటో. 1 డజను కమలాలు నా చేతికిచ్చింది. నేను అవి తీసుకొని స్వామిగారి దగ్గరికి బయలుదేరాం. స్వామికి పాదాభివందనం చేసి ఒక పక్కగా కూర్చున్నాం. తెల్లని నెరిసిన గడ్డంతో, ప్రశాంత వదనంతో 55-60 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఆయన. మాతో ఏమీ మాట్లాడలేదు. మేము కూడా చూస్తూ కూర్చున్నాం. కాసేపటి తర్వాత ఇంకొక రూమ్ దగ్గరికి రమ్మని పిలిచారు మమ్మల్ని. మేము అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి కూర్చున్నాం. నేను స్వామికి విషయమంతా చెప్పాను. అంటే నేను పిల్లల మీద ఆధారపడి ఉన్నాను, ఉద్యోగం హైదరాబాదులో అనే విషయాలు. అప్పుడే అడిగారు స్వామి, పెద్దమ్మాయి ఏమైనా సహాయం చేస్తుందా మీకు అని. అది నాకు సందేహం వచ్చింది. ఇంకా చిన్నదానికి పెళ్లి కాలేదు కదా, అలాంటప్పుడు అప్పుడే పెద్దమ్మాయి సహాయం ఎలా అడుగుతాను అనుకున్నాను. అబ్బాయి నచ్చాడమ్మా నీకు అని అడిగారు. అబ్బాయిని చూశారా మీరు అని కూడా అడిగారు. ఫోటో చూపించారండి, పర్వాలేదు అని చెప్పాము. సరే అయితే భోజనం చేసి రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అని అన్నారు. ముగ్గురం భోజనం చేసి 1 అరగంట రూములో మాట్లాడుకుంటూ కూర్చున్నాము. 4 అయ్యింది. లతగారు పిలిచి టీ ఇచ్చింది. మేము ఆశ్రమం అంతా తిరిగి చూసాము. చాలా బాగుంది. ఎంట్రన్స్ దాటాక కుడివైపున పెద్ద ప్రాంగణంలో మహావిష్ణువు, చాముండేశ్వరి, కుమారస్వామి, స్వామివారి తల్లి విగ్రహాన్ని 4 వైపులా ప్రతిష్ఠ చేశారు. 4 మందిరాలకు చుట్టూ వలయాకారంలో రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస, కంచి పరమాచార్య, లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి, బాబాజీ, కుమారస్వామి మొదలైన మహానుభావుల విగ్రహాల్ని ప్రతిష్ఠ చేశారు. దానికి ముందు యజ్ఞం చేసేందుకు నిర్మాణం ఉంది. ఎడమవైపు భక్తులకు ఒక భవనం నిర్మించారు. అది కూడా వలయంగా ఉంది. మధ్యలో మొత్తం గచ్చు చేసి బోర్డర్ మొత్తం పూల మొక్కలు, చాలా అందంగా ఉంది. దీనికి పక్కగా గులాబీ తోట, అన్నీ అరవిచ్చిన గులాబీలు. మందిర నిర్మాణం దాటాక స్వామివారి భవంతి, దాని పక్కన చిన్న రూమ్ లాంటిది ఉంది. దాంట్లో ఆయుర్వేద మందులు తయారు చేస్తారట. స్వామివారి భవనం ముంగిట గులాబీలు, గరుడవర్ధనం, గన్నేరు, సువర్ణ గన్నేరు మొదలైన పూల మొక్కలు, ఒకవైపు పనస, మామిడి, కొబ్బరి మొదలైన చెట్లు, రెండో వైపు చూడ చక్కగా ఉన్నాయి.
స్వామివారి భవంతి ఎదురుగా వంటశాల. ఈ మొత్తం నిర్మాణం వెనకాల గోశాల. అబ్బా, చాలా బాగుంది. లతగారు వచ్చి కలిసి మాట్లాడటం మొదలుపెట్టారు. వాళ్ళ పెద్దబ్బాయి కోడలు మనవడు ఫోటోలు చూపించారు. చిన్నబాబు రవి సివిల్ ఇంజనీర్ దాకా దుబాయ్లో చేశాడు, కానీ స్వామి వద్దు వచ్చేయమన్నారు. అందుకని ఇక్కడికి వచ్చేశాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. స్వామి మా వారిని రవిని కేరళలో ఉన్న ఆశ్రమంకి పంపించారు. ఇక్కడ ఇంకా 15 రోజులు పడుతుంది వాళ్ళు ఇక్కడికి రావటానికి. అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ ఉంటే పంపించారు అన్నది. మాకు అర్థం కాలేదు. పిల్లవాడు తండ్రి ఇక్కడ లేకపోతే మమ్మల్ని ఎందుకు పిలిపించారు ఇక్కడి దాకా అని అనుకుంది. ఇంతలోనే ఆవిడ చెప్పింది, స్వామి రమ్మని చెప్పారండి, అందుకని రమ్మని చెప్పాను మీకు. ఆయన ఎలా చెబితే అలానే వింటాం మేము అన్నది. సరే అనుకుంది జానకమ్మ. ఇంతలో గుడి పూజ జరుగుతుంది. రండి కూర్చుందాం అని చెప్పింది ఆవిడ. విష్ణు సహస్రనామం చదవటం ప్రారంభించారు. చిన్న పెద్ద అందరూ కలిసి ఒక 25 మంది ఉంటారు. అందరూ సరే మొత్తం పూర్తయ్యేసరికి గంట సేపు అయ్యింది. ఈ మధ్యలోని నందిని అనిల్ కూడా వస్తే బాగుండేది అండి, దైవ సన్నిధికి అని చెప్పింది. వాళ్ళిద్దరూ ఆశ్రమంలో మొత్తం తిరిగి చూడ్డానికి వెళ్ళారు. ఇలా 2 సార్లు అన్నాక వాళ్ళిద్దరు కూడా వచ్చారు. పూజ పూర్తయ్యాక అందరూ స్వామివారికి సాష్టాంగ ప్రణామం చేశారు. తర్వాత తీర్థప్రసాదం వితరణ అయ్యింది. ఇంతకు స్వామివారు మాత్రం ఏమీ మాట్లాడలేదు. మరలా నందిని అనిల్ కలిసి భోజనానికి వెళ్ళారు. నన్ను లతగారు రమ్మని చెప్పి టిఫిన్ పెట్టింది. తర్వాత వాళ్ళ రూమ్కి పక్కన రూమ్కి తీసుకెళ్ళి వాళ్ళ పిన్నిగారిని పరిచయం చేసింది. ఆవిడ పేరు లీలమ్మ గారు. పిల్లలందరికీ పెళ్ళయి ఫారెన్లో ఉన్నారు. భర్త లేడు. స్వామివారు అంటే విపరీతమైన భక్తి. నెలకు 15 రోజులు అక్కడే ఉంటుంది. ఆవిడ వంట ఆవిడ చేసుకుంటుంది. ఆవిడికి ఆరోగ్యం బాగా లేకపోతే స్వామిగారు మందులు ఇస్తున్నారు. ఆరోగ్యం సరి అయ్యే వరకు అక్కడే ఉంటుంది. నమస్కారం అండి, బాగున్నారా అని పలకరించింది జానకమ్మ. నమస్కారం అండి అని సమాధానం ఇచ్చింది. ఏం పిల్ల, మా అబ్బాయి నచ్చాడా అని చెప్పి నందినిని పలకరించింది లీలమ్మగారు. మొహమాటంగా నవ్వింది నందిని. ఆవిడతో ఒక 10 నిమిషాలు కబుర్లు చెప్పారు. బాగా మాట్లాడింది. లీలమ్మగారు పొద్దుపోయింది, ఇక పడుకోండి అమ్మ అని చెప్పింది. అందరూ రూమ్కి వెళ్ళి పడుకున్నారు. తెల్లవారింది. లతగారు వచ్చి స్వామిగారి దగ్గరికి వెళదాం పదండి, ఇంకా వెళ్ళిపోదాం ఆయనకు చెప్పి అని చెప్పింది. మేము రెడీ అయ్యి స్వామి దగ్గరికి మేము వెళ్ళి వస్తామని చెప్పాం. సరే వెళ్ళండి అని చెప్పారు స్వామి. అనిల్ అటు నుంచి అటే వెళ్ళిపోతాను అని చెప్పాడు. నేను లతగారు నందినిని కలిసి బస్సు ఎక్కాం. దారిలో అడిగా, మరి నేను స్వామిగారు ఏమన్నారు మా అమ్మాయిని చూసి అని. మా వారు కూడా వచ్చాక చెప్తానండి, ఆయనకి కూడా చూడాలి కదా అని చెప్పింది. సరే మేము వచ్చేసాం. ఒక వారం తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. లీలమ్మ గారు ఫోన్ చేసింది. అమ్మ జానకి, స్వామివారు సాయి అనే అబ్బాయిని పూర్తిగా ఆయన పెంచారు. సాయి బీటెక్ చదివి ఐటీసీలో జాబు, 6 లక్షల ప్యాకేజ్, ఒక్కడే కొడుకు. పిల్లాడు ఫస్ట్ క్లాసు, గుణవంతుడు. సాయి అయితే నందినికి బాగా సరిపోతాడు అని చెప్పారు స్వామి. వివరాలు పంపిస్తాను చూసుకొని మీకు నచ్చితే మీరు వెంటనే బయలుదేరి రండి అని చెప్పింది. లతగారి అబ్బాయి సంగతి ఏంటండి, మేము వచ్చింది వాళ్ళబ్బాయి కోసం కదా అని అడిగింది జానకమ్మ. ఆ సంగతి పక్కన పెట్టు. సాయి గురించి స్వామి నీకు చెప్పమని చెప్పారు. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడతారు, మాట్లాడలేదు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. అన్నీ నోటితో చెప్పరు, నువ్వు అర్థం చేసుకోవాలి అని అన్నది ఆవిడ. జానకమ్మ నందినితో చర్చించారు. నందు, నీ ఉద్దేశం ఏమిటి అని అడిగింది. అమ్మా, ఏది మంచిదైతే అది.
నీ ఇష్టం అని అన్నది నందిని. మరలా లీలమ్మ గారు ఫోన్ చేశారు. ఏంటి, ఏం ఆలోచించుకున్నారు మీరు? స్వామి అడగమన్నారు అని అడిగింది. సరేనండి అన్నది జానకమ్మ. అయితే రేపు శనివారం మీరిద్దరూ బయలుదేరండి, స్వామిగారు చెప్పారు రమ్మని అన్నది లీలమ్మగారు. శనివారం పొద్దున్నే 9కి ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్ళారు. నందిని జానకమ్మ అక్కడే దిగేశారు. 2:30 అయింది. స్వామిగారు మీకోసం భోజనం పంపించారు అని చెప్పి క్యారేజీ ఇచ్చి రూమ్ కీస్ ఇచ్చింది. సరే అని రూమ్ తాళం తీసి లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం కానిచ్చారు. కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నారు. 4కి స్వామివారు పిలిచారు. జానకమ్మ నందిని స్వామి సన్నిధికి వెళ్ళారు. వెళ్ళగానే స్వామికి పాదాభివందనం చేశారు. కూర్చోండమ్మా అని స్వామి చెప్పారు. సాయి గురించి చెప్పారు. సాయి నేను పెంచిన పిల్లవాడు, గుణవంతుడు, మంచి ఉద్యోగం, మీ పాపకి సరైనవాడు. నీకిష్టమైతే వాళ్ళను కూడా పిలిపిస్తాను, మాట్లాడుదురు అన్నాడు. మేము సరే అని చెప్పాం. రమ అని పిలిచి ఒక లేడీని పరిచయం చేశారు. సాయికి పిన్నిగారు. ఈవిడే వివాహం చేసుకోలేదు, ఏదో ఇక్కడ సేవ చేసుకుంటూ ఉంటుంది. నమస్కారం అండి అని చెప్పింది జానకమ్మ. ప్రతి నమస్కారం చేసింది రమగారు. తర్వాత లీలమ్మగారు చెప్పారు. మేమందరం కలిసి ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు మొత్తం ఏర్పాట్లు రమగారు చూస్తారు. టికెట్స్ బుక్ చేయడం, అక్కడ హోటల్ రూమ్ బుక్ చేయడానికి మొదలైన ఏర్పాట్లు, ఆఫీసు పని అంతా ఆవిడ చేస్తారు. మీరు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. రూమ్కి వచ్చారు జానకమ్మ, నందిని. వారి వెనకే రమగారు కూడా వచ్చారు. ఏంటి, మీ అమ్మాయి లావుగా ఉంది అని అడిగింది. అవునండి, నేను లతగారికి చెప్పాను కదా ఆ విషయం, మీకు చెప్పలేదా అని అడిగాను. లేదండి అని చెప్పి కొంచెం ఒకలాగా మొహం పెట్టుకొని వెళ్ళిపోయింది. సాయంకాలమైంది. కాస్త కాఫీ కావాలి అనిపించింది. పోయినసారి వచ్చినప్పుడు లతగారు ఇచ్చింది. ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. ఏం చెయ్యాలో తెలియడం లేదు. కొంచెం తలనొప్పిగా అనిపించింది. కూర్చుంటే ఇంకా నొప్పిగా అనిపిస్తుంది అని యజ్ఞం జరిగే చోటికి వెళ్ళింది జానకమ్మ. అక్కడ యజ్ఞం చూస్తూ ఉండంగా లతగారు వాళ్ళ శ్రీవారు వచ్చారు. ఏమండి, బాగున్నారా అని అడిగారు. బాగున్నానండి అని సమాధానం చెప్పి వాళ్ళ హస్బెండ్ని పరిచయం చేశారు. అప్పుడే ఆవిడని అడిగింది జానకమ్మ. మీ అబ్బాయికి వద్దనుకున్నారా ఏం? మరో అబ్బాయిని చెప్తున్నారు మాకు అని. లేదండి, చెప్పాను కదా మీకు, స్వామివారు ఎలా చెప్తే అలా చేస్తాము అని. స్వామి మీ పాపకి సాయిని చూద్దామన్నారు. నిజంగానే సాయి మంచి అబ్బాయి. సరే అన్నాను. అలా చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది వాళ్ళ రూమ్కి. నేను దైవ దర్శనం చేసుకొని దైవ సన్నిధిలో కాసేపు కూర్చొని వచ్చేసాం. రాత్రిపూట టిఫిన్ తినే అలవాటు, భోజనం అలవాటు లేదు. ఇప్పుడు ఎవరు భోజనం చేసి రండి అని కూడా అనలేదు. మాట్లాడకుండా వంటశాలకి వెళ్ళి భోజనం చేసి వచ్చారు జానకమ్మ, నందు. రూమ్కి వచ్చి నిద్రకి ఉపక్రమించారు. తెల్లారింది. స్నానం చేసి కాఫీ కోసం మొత్తం తిరగక కూడా అర్థం కాలేదు ఎవరిని అడగాలి. అక్కడ వాచ్మెన్ని అడిగింది, ఎక్కడ దొరుకుతుంది కాఫీ అని. ఇక్కడ తెల్లవారుజామున 4కి టీ ఇస్తారండి. కాఫీ కావాలి అంటే ఒక 2 కిలోమీటర్ల అవతలికి ఆటోలో వెడితే గానీ దొరకదు అని చెప్పాడు. సరే, దేవాలయంలోకి దేవుడికి నమస్కారం చేసి వచ్చింది జానకమ్మ. నందు, ముందు రెడీ అవ్వు, మళ్ళీ వాళ్ళు వస్తారు అని చెప్పింది జానకమ్మ. ఇంతలో లీలమ్మగారు పిలిచి కాఫీ ఇచ్చారు జానకమ్మకు. మాటల మధ్యలోనే ఆ అబ్బాయి, అతని తల్లిదండ్రులు వచ్చారు. లీలమ్మగారు చెప్పింది, జానకమ్మ రా, అబ్బాయి తల్లి తండ్రి వచ్చారు, మాట్లాడుదురు అని పిలిచింది. గ్రీన్ కలర్ చూడీదార్లో సింపుల్గా రెడీ అయ్యింది నందు. లీలమ్మగారు నందుని చూసి, చక్కగా ఉన్నావు, 2 వైపులా చున్నీ వేసుకో అంటూ చున్నీ సర్దారు. ఆవిడ రూమ్లో కుర్చీలు కూర్చొని ఉన్నారు. ఆ అబ్బాయి, అతని తల్లి తండ్రి. ఏమ్మా
ఏం చదివావు, నీ జాబ్ ఏంటి వగేరా ప్రశ్నలు వేశారు. అన్నిటికీ నెమ్మదిగా జవాబు చెప్పింది. ఇంతలో స్వామి పిలుస్తున్నారు అని ఎవరో వచ్చి చెప్తే పెద్దవాళ్ళు ఇద్దరూ బయటికి వెళ్ళారు. జానకమ్మ అతనితో మాట్లాడుతూ మళ్ళీ వివరించింది. నాకు 2 ఆడపిల్లలు. నందు రెండో పిల్ల. నేను ఫైనాన్షియల్గా డిపెండెంట్ని. నందు జాబు మంచి కంపెనీలో ఉద్యోగం, 8 lakhs ఫర్. తను ఆ సిటీ వదిలేసి ఇక్కడికి రావడం వలన జాబు వదిలే రావాల్సి వస్తుంది. ఇక్కడ అంత మంచి జాబు దొరకకపోవచ్చు. అందుకని మీరు చేసే కంపెనీ అక్కడ కూడా ఉంది కాబట్టి మీరు కూడా అమ్మని నాన్న కూడా తీసుకొని సిటీకి వచ్చేస్తే బాగుంటుంది. అందరూ అక్కడే ఉండొచ్చు. అఫ్కోర్స్ మీకు మా నందు నచ్చితే అని చెప్పింది. మీకు ఈ కంపెనీలో జాబ్ వచ్చి ఎంతకాలమైంది? మీకు అసలు సిటీకి రావటం ఇష్టం ఉందా? మీ మదర్ ఫాదర్ ఇష్టపడతారా? మీ ఒపీనియన్ ఏంటి? మా మదర్ని నేను చూసుకునే విషయంలో మీ ఉద్దేశం ఏంటి అన్నది నందు. నేను 2 years అయింది ఈ జాబ్లో జాయిన్ అయ్యి. ఇంకా నాకు సిటీకి ట్రాన్స్ఫర్ కావాలంటే మినిమం 1 year పట్టొచ్చు. అమ్మా నాన్న నాతో వస్తారో రారో కనుక్కోవాలి. నేను ఒకవేళ సిటీకి వచ్చినా నాకు మా అమ్మమ్మ తాత వాళ్ళది అమ్మా నాన్నల రెస్పాన్సిబిలిటీ నాదే. ఇది కాక స్వామివారి ఆశ్రమం తాలూకా కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. అందుకని మిమ్మల్ని మీ అమ్మాయి చూసే విషయంలో నాకు అబ్జెక్షన్ లేదు అని ఎవరో పిలిస్తే బయటకు వెళ్ళాడు ఆ అబ్బాయి. ఇంతలో లీలమ్మ గారు వచ్చి, ఏంటి జానకి, పిల్లవాడి తల్లిదండ్రులను నువ్వే చూడాలా అని అడిగావట. ఏంటా పని, అలా అడగొచ్చా? అలా అంటే పెళ్లి చేసుకుంటారా ఎవరైనా అని పెద్దగా మాట్లాడుతూ వచ్చింది. జానకమ్మ కంగారు పడింది. అయ్యో పిన్నిగారు, నేను అలా ఎందుకంటాను? నాకు కూడా పిల్లవాడి తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండాలి అని నా అభిప్రాయం. ఎప్పుడు పిల్లలు ఒక్కళ్ళే ఉండాలి అనుకోను. అందరూ కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటారు. పెద్దవాళ్ల అండ పిల్లలకి ఉండాలి అనుకుంటూ ఆమె గొంతు రుద్ధమైంది. లీలమ్మ గారు, పో వెళ్ళు, వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పు. నా ఉద్దేశం అది కాదండి అని చెప్పు. అబ్బాయి తల్లి తండ్రి స్వామివారితో చెప్పారు. అలా అని వెంటనే వెళ్ళి చెప్పు. మళ్ళీ స్వామివారు వెళ్ళిపోతారు అక్కడి నుంచి అని అన్నారు. మీకు మా అమ్మాయి నచ్చకపోతే చేసుకోకండి. దేవుడు ఎవరికి ఎక్కడ రాసి పెడితే అక్కడే పెళ్ళవుతుంది. అంతేగాని ఇలా మాటలు అననివి నా పైన పెట్టవద్దు అని జానకమ్మ ఏడుపు గొంతుతో మాట్లాడింది. ఆమెకు దుఃఖం తన్నుకు వస్తుంది. వెంటనే నందినిని తీసుకొని స్వామిగారి దగ్గరికి వెళ్ళి స్వామివారి పాదాభివందనం చేసి చెప్పింది. పిల్లవాడి తల్లిదండ్రులు అతని దగ్గర ఉండాలి అని నేను అనుకుంటున్నాను. పిల్లకి పెద్దవాళ్ళ అండ కావాలి అనేది నా ఉద్దేశం. అంతేకాని వాళ్ళిద్దరే ఉండాలని నేను అనుకోవట్లేదు. అలా అని నేను అనలేదు అని చెప్పి 1,000 రూపాయలు చేతికిచ్చి, ఉంచండి, నాకు 2 రోజులు భోజనం పెట్టే వసతి కల్పించారు, మేము వెళ్ళి వస్తామండి అని చెప్పింది. కన్నీటితో రూమ్కి వచ్చి మొత్తం బట్టలన్నీ బ్యాగ్లో సర్ది రూమ్ లాక్ చేసి కీస్ తీసుకొని బయటకు వచ్చి కీసు ఆఫీసులో సబ్మిట్ చేసి బ్యాగ్ భుజాన వేసుకొని నందినితో సహా బయలుదేరారు. బయటికి వచ్చి ఆటోలో బస్టాండ్కి చేరుకున్నారు. అప్పటికి మిట్ట మధ్యాహ్నం 1 గంట అయింది. కనీసం భోజనం చేసి వెళ్ళండి అని కూడా ఎవరూ అనలేదు. నందుకి బాగా కోపం వచ్చింది. వీళ్ళు పిలిస్తే వచ్చామా లేక మనమే దిక్కులేక వచ్చామా? వీళ్ళ దగ్గరికి 10 సార్లు రండి రండి అని పిలిస్తే వచ్చాం, కానీ భోజనం టైంలో కనీసం భోజనం చేసి వెళ్ళండి అని కూడా అనలేదు. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అవుతుంది. నీకు ఆరోగ్యం బాగుండదు. ఇలాంటి టైంలో బయట తింటే అంత మంచిది కాదు. ఇలాంటి పరిస్థితి వచ్చింది వీళ్ళ వలన అని తిట్టుకుంటూ బస్సు ఎక్కింది. బాగా కోపం విసుగు వచ్చాయి. చీ అనుకుంటూ బస్సు ఎక్కి కళ్ళు మూసుకుంది. దిగులుగా కూర్చొని జానకమ్మ ఆలోచించసాగింది. ఇద్దరూ తిరిగి వచ్చేశారు. రాత్రి 10 అయింది. ఉప్మా వండుకొని తిని పడుకున్నారు. వారం రోజులు గడిచిపోయాయి. లీలమ్మ గారు ఫోన్ చేసి, రవికి మీ అమ్మాయికి రాసిపెట్టి ఉంది, స్వామివారు నన్ను నందినిని పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు మధ్యలో అడ్డం పెట్టేందుకు నువ్వెవరు?
నేను స్వామి చెప్పినట్లే వింటాను అని అన్నాడు రవి. అందుకని పిల్లవాడు పిల్లని చూడలేదు కాబట్టి మీరు ఆలోచించుకొని రమ్మని చెప్తే పిల్లని చూసేందుకు రవి వాళ్ళు వస్తారు అని చెప్పింది. జానకమ్మ, నేను రవితో ఒకసారి మాట్లాడి నీకు అప్పుడు ఏ విషయం చెప్తాను. నేను మా పెద్దమ్మాయి అల్లుడిని కూడా సంప్రదించి మీకు వివరంగా చెప్తాను అని జవాబిచ్చింది. ఆ రోజు సాయంకాలమే పెద్దమ్మాయి అల్లుడిని సంప్రదించింది. ఆశ్రమంలో చూసిన అబ్బాయికి ఏదో తేడాగా ఉంది అని అన్నారు. మీరు ఇప్పుడు ఈ అబ్బాయిని ఎలా ఉందో అని సెటైర్లు వేశారు అల్లుడు గారు. పెద్దమ్మాయి ఆ అబ్బాయికి ఫోన్ చేసి వివరాలన్నీ సరిగ్గా కనుక్కో అని చెప్పింది తను. సరే, రవి నెంబరు లీలమ్మ గారిని కనుక్కొని ఆ అబ్బాయికి ఫోన్ చేసింది. రవి ఫోన్ ఎత్తగానే ఆవేశం ఆపుకోలేకపోయింది. ఇప్పటిదాకా జరిగింది అంతా వివరించి చెప్పింది. అబ్బాయి, మీ నాన్నగారు మేము విత్డ్రా అవుతున్నాం అని చెప్పారు. మరలా ఎందుకొచ్చారు? మాకు అర్థం కావట్లేదు. అలా అనుకున్నాకే సాయి మ్యాచ్కి వెళ్ళాం. వాళ్ళు వద్దనుకున్నారు. అసలు ఇదంతా ఎందుకు? ఇష్టం లేకపోతే మరలా ఎందుకు వచ్చారు అని అడిగింది. రవి చెప్పారు. స్వామిగారు చెప్పారండి, మీ పాప చాలా ఒందికగా ఉంది, తన బిహేవియర్ బాగుంది అన్నారు. నేను స్వామివారి అభిప్రాయాన్ని గౌరవిస్తాను. ఆయన చెప్పారు నందిని నీకైతే బాగా సూటబుల్ అని, అందుకని మరలా వచ్చింది. నేను ఒకసారి నందినితో మాట్లాడొచ్చా జానకమ్మ? తనకి ఎంసీఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, రేపు ఎగ్జామ్ ఉంది, అందుకని చదువుకుంటుంది. ఎగ్జామ్ అయిపోయాక మాట్లాడుతుంది. నేను మా పిల్లల మీద ఫైనాన్షియల్ డిపెండెంట్ని. ఈ విషయం మీకు అబ్జెక్షన్ లేకపోతే తెలియజేయండి. నేను మిమ్మల్ని పెళ్లి చూపులకి మా ఇంటికి ఆహ్వానిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. తర్వాత లతగారు ఫోన్ చేసి చెప్పారు, మీరు మీ అమ్మాయి మీద ఫైనాన్షియల్గా డిపెండ్గా ఉండకుండా ఉంటే మనము ముందుకి ప్రొసీడ్ అవుదాం. పిల్లవాడు మాట్లాడుకుంటారు, ఒకరినొకరు చూసుకొని ఒక అభిప్రాయానికి వస్తారు. నీకు ఇబ్బంది లేకుండా ఆశ్రమంలో మీకు ఉద్యోగం కల్పిస్తాను అన్నారు స్వామి. అసలు స్వామి వాళ్ళిద్దరి మీద ఏ రకమైన బర్డెన్ పెట్టొద్దు, మేము కూడా రవి మీద ఆధారపడేందుకు ఒప్పుకోలేదు. అందుకు ఇష్టమైతే మీరు ఫోన్ చేయండి అన్నాడు. జానకమ్మ ఆలోచనలో పడింది. తల్లిదండ్రులని చూడొద్దని స్వామి ఎందుకంటారు? వీళ్ళేమైనా కల్పించి చెప్తున్నారా? లేక ఉద్యోగం ఇస్తాను కదా, ఆవిడ కాళ్ళ మీద ఆవిడ నిలబడుతుంది, ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు అనుకున్నారా? ఏమిటి స్వామి ఉద్దేశం? తర్వాత లీలమ్మ గారు ఫోన్ చేశారు. నువ్వు ఒకసారి స్వామివారితో మాట్లాడు అని చెప్పారు. జానకమ్మ స్వామివారికి ఫోన్ చేసింది. స్వామి నమస్కారం అండి, నేను జానకిని. రవితో మాట్లాడాను, అతను ఏమీ రిప్లై ఇవ్వలేదు. లీలగారు మీతో మాట్లాడమని చెప్పారు. అదేనమ్మా, నేను కూడా మీతో మాట్లాడదాము అనుకుంటున్నాను. మీరు మీ అమ్మాయి మీద ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వకుండా ఉంటే రవికి నందుకి పెళ్లి చేసేద్దాం. వాళ్ళ మానాన వాళ్ళు బతుకుతారు, ఇంకా వాళ్ళ గురించి మీరు ఆలోచించక్కర్లేదు. స్వామి, నాకు ఉద్యోగం లేదు, ఈ వయసులో చేసే ఓపిక లేదు, నాకు వెనక ఆస్తి పాస్తులు ఏమీ లేదు. మరి పిల్లలు చూడకపోతే ఎలాగా? పెద్దమ్మాయి కూడా డబ్బులు ఇస్తాను అన్నది. చిన్నదాని దగ్గర కూడా డబ్బులు తీసుకొని నేను విడిగా ఉంటాను. మీరు వాళ్ళ మీద ఆధారపడొద్దు అంటే ఎలాగా అన్నది. స్వామి అన్నారు, మీరు చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు. అంత స్వార్థపరురాలిగా ఉండొద్దు. జానకమ్మ స్టన్ అయిపోయింది. ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేక ఫోన్ పెట్టేసింది. ఎంత ఆలోచించినా తనని పిల్లలు చూడాలి అనుకోవడంలో స్వార్థం పరత్వం ఏమిటో అర్థం కాలేదు. ఆ రోజంతా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. ఒక స్వామి పిల్లలు తల్లిదండ్రులను చూడొద్దు అని చెప్పటం ఆంతర్యం ఏంటి? ఒక ఆశ్రమానికి అధిపతి అయ్యి ఉండి స్వామి స్థానంలో ఉన్నవారు అలా చెప్పవచ్చా? ఇదే ఆలోచనలతో నిద్రపోయింది జానకమ్మ. మర్నాడు పెద్దమ్మాయికి ఫోన్ చేసి మాట్లాడింది. మొత్తం విషయం అంతా చెప్పింది. అప్పుడు అల్లుడు గారు చెప్పారు, వాళ్ళు నందు ఈ సంబంధం అంటే ఇష్టపడుతుంది అనుకుంటున్నారు. మీరు మిమ్మల్ని చూడాలి అనే విషయంలో పట్టుబట్టి దానికి పెళ్లి చేయటం లేదు. అది మీ స్వార్థంతో అని వాళ్ళు అనుకుంటున్నారు.
మీరు మా అమ్మాయి ఇష్టపడటం లేదు ఈ పెళ్ళి అని వాళ్ళతో చెప్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అన్నారు. ఇంతలో నందు కూడా అన్నది, రెండోసారి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆవిడ మనతో ఎలా బిహేవ్ చేసిందో నువ్వు చూశాక నన్ను రవిని పెళ్లి చేసుకోమనటం రైటేనా? ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంది అని నువ్వు అనుకుంటున్నావా? నేను అక్కడ హ్యాపీగా ఉండగలనా? అసలు నాకు ఆవిడని చూస్తే భయం వేస్తుంది. పెళ్ళి వద్దు బాబోయ్ అనిపించింది అన్నది. తర్వాత రోజు లీలగారు ఫోన్ చేశారు. ఏమ్మా, ఏం ఆలోచిస్తున్నారు? ఆ పిల్లవాడికి రాసి పెట్టి ఉంది, నిన్ను చూడొద్దని స్వామి అనరు. తల్లికి వేరే ఆధారం లేకపోతే పిల్లలు చూడకపోతే ఎలాగా? నేను బాండ్ పేపర్ మీద రాసి ఇస్తాను, నిన్ను చూడొద్దని స్వామి అనరు అని చెప్పారు. జానకమ్మ చెప్పింది, నేను స్వామి వారితో మాట్లాడానండి. స్వామి స్వయంగా అన్నారు, నువ్వు పిల్లల మీద ఆధారపడకపోతే మీ అమ్మాయిని చేసుకుంటారు అని. ఆవిడ వెంటనే స్వామిని నేను కనుక్కుంటాను అని ఫోన్ పెట్టేసింది. కానీ చివరిదాకా లీలమ్మ గారు ఫోన్ చేయనేలేదు. ఆశ్రమంలో పెళ్లి చూపులు ఈ రకంగా మూశాయి. జానకమ్మ నందిని కోసం మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు కొనసాగించింది. ఇంతలో ఒక సంబంధం వచ్చింది. నందిని వాళ్ళ అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అర్థమై అవతలి కుటుంబం వారు నందినిని చాలా ఇష్టంగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. నిశ్చయ తాంబూలాలకి ముహూర్తం నిర్ణయించారు. ఇంతలో లతగారు ఫోన్ చేసి, మేము నందినిని చూడడానికి వస్తున్నాం అని చెప్పారు. నందినికి సంబంధం కుదిరింది అండి, నిశ్చయ తాంబూలాలకు కూడా ముహూర్తం నిర్ణయించారు అని చెప్పింది జానకమ్మ. లతగారు ఏమీ మాట్లాడలేక ఫోన్ పెట్టేశారు. వాళ్ళమ్మని అంత ప్రేమగా చూసుకుంటున్న నందినిని చూసి తనని, వాళ్ళ కుటుంబంలో వాళ్ళని ఇంకా ప్రేమగా చూసుకుంటుంది అని అర్థమై పెళ్లి కొడుకు నందినిని హృదయపూర్వకంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.